Well, let's get into Super 6 updates. New Year వేడుకలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ వినియోగించకుండా పలు పబ్బులు, బార్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లో పలు బార్లలో తనిఖీలు చేశారు. నార్కోటిక్ ఎక్సైజ్ మాదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో సోదాలు జరిపారు. గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇటు హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు. మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో మద్యం దుకాణాలు కొనుగోళ్లపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచవచ్చునని ప్రకటించింది. ఇక బార్లు, రెస్టారెంట్లను అర్ధరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యూ ఇయర్ను లిక్కర్ పార్టీతో వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు మద్యం ప్రియులు. రైట్, న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పోలీసులు కఠిన ఆంక్షలతో పాటు వెసులుబాట్లు కల్పించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఇప్పటికే 3 కమిషనరేట్ల పరిధికి సంబంధించి కూడా పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈసారి ఈవెంట్లకు సంబంధించి, ముఖ్యంగా పబ్బులు కావచ్చు, బార్లు, రెస్టారెంట్కి సంబంధించిన ఈవెంట్లకు సంబంధించి కూడా ఎవరైతే అనుమతి ఉంటుందో వారికి సంబంధించి మాత్రమే కూడా ఈ న్యూ ఇయర్ వేడుకలు చేసేందుకు పోలీసులు అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారుగా 34 పబ్స్ ఉంటే అందులో 4 పబ్కు సంబంధించి కూడా ఈసారి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించకుండా ఉండేందుకు వారికి అనుమతి నిరాకరించింది. ఎందుకంటే గత ఏడాదిలో చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, వారు కస్టమర్ల పట్ల వివరించిన అంశానికి సంబంధించి కూడా దృష్టిలో పెట్టుకుని ఈసారి 4 పబ్బులకు సంబంధించి కూడా అనుమతి నిరాకరించినగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ పబ్లోని 34 పబ్బులు ఈసారి నూతన సంవత్సర వేడుకకు సంబంధించి కూడా అనుమతి కోసం దరఖాస్తు చేయగా కేవలం 31కి మాత్రమే అనుమతి ఇచ్చింది. అందులో 4 పబ్బులకు సంబంధించి కూడా ఈసారి న్యూ ఇయర్ వేడుకకు సంబంధించి పబ్బులో ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దంటూ కూడా అనుమతి నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే హాట్ కప్తో పాటు ఏవియేషియా అదేవిధంగా బ్రాండ్ వేవ్, అదేవిధంగా బేబీ ల్యాండ్ సంబంధించిన ఈ పబ్స్ ఏవైతే ఉంటాయో గతంలో కస్టమర్ల పట్ల కూడా కొంత అక్కడికి ఆ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం, పలుమార్లు గొడవలు చోటు చేసుకోవడం, పార్కింగ్ విషయంలో కూడా న్యూసెన్స్ క్రియేట్ చేసిన నేపథ్యంలో కూడా ఈసారి వారికి ఆ న్యూ ఇయర్ వేడుకల్లో కూడా అనుమతి లేనట్టుగా పోలీసులు తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ముఖ్యంగా కొన్ని పర్మిషన్స్ కూడా ఇచ్చింది. అర్ధరాత్రి 12 గంటల వరకు బార్ షాపులను ఓపెన్ చేసే వెసులుబాటు, అలాగే 1 గంట వరకు పబ్లను నడిపే వెసులుబాటు. దీనికి సంబంధించి మద్యం పేరుల రియాక్షన్ ఏంటి? ప్రస్తుతానికైతే ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కూడా 12 తర్వాత కూడా ఇటు బార్లు నడుపుకునే అవకాశం అనిపిస్తుంది. 1 గంటకి క్లోజ్ చేస్తుంది. ప్రతి ఏడాది ఏ విధంగా అయితే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన అనుమతులు ఉంటాయి, ఈసారి కూడా అనుమతులు ఇచ్చింది. కానీ ఎక్కువ న్యూసెన్స్ లేకుండా ఈవెంట్ సంబంధించి కూడా పరిమితికి మించిన మాత్రమే వాటికి కస్టమర్ని పిలిపించుకోవాలి. పరిమితికి మించి ఎవరైనా తీసుకొచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కూడా ఈవెంట్ నిర్వాహకులదే బాధ్యత చెప్పింది. సౌండ్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ఎక్కడ ఎలాంటి ఇస్తుందో, లిక్వర్ సంబంధించిన పర్మిషన్ ఉంటుందా, సౌండ్ పర్మిషన్, ఇలా అన్ని రకాల అంశాలకు సంబంధించి కూడా జోడించి వారి అనుమతులు తీసుకున్న తర్వాతనే కూడా ఈవెంట్ నిర్వహించాలి. కాబట్టి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి సేమ్ అదేవిధంగా 1 గంట వరకు కూడా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించింది. ఈసారి ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ పరిధి, సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పరిధి, ముఖ్యంగా సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున పబ్స్ ఉన్నాయి, ఈవెంట్స్ కూడా జరగబోతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా మ్యూజికల్ ఈవెంట్లో పాల్గొనేందుకు ప్రముఖులంతా వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈవెంట్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి ప్రత్యేకంగా నిఘా ఉండబోతుంది. ఈసారి ఏదైతే అనుమతులకు సంబంధించి కూడా అంటే వాడు విధించిన పోలీసులు విధించిన సమయానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ఎవరైనా దరఖాస్తు చేసుకున్నా కూడా వారికి అనుమతి నిరాకరిస్తని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా ఇటు జూబ్లీహిల్స్ పరిధిలోని ఏదైతే 34 పబ్బులు ఈవెంట్లకు అనుమతి తీసుకుంటే అందులో కేవలం 31కి మాత్రమే అనుమతి ఇవ్వడం కూడా, అంటే నిబంధనలు ఎవరైనా పాటించకపోయినా, కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తించినా, నిబంధనలు అతిక్రమించ కూడా చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పే ఇండికేషన్ ఇచ్చినట్టుగా అందులో భాగంగానే 4 పబ్బులకు సంబంధించి ఈసారి నూతన సంవత్సర వేడుకల ఈవెంట్లు నిరాకరించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.